సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. హంతకుడు పూజారి సాయికి జీవిత ఖైదు విధించింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కిరాతకంగా చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పూడ్చిపెట్టాడు. 4 ఏళ్ల పాటు అప్సరతో ప్రేమాయణం నడిపాడు పూజారి సాయి. పెళ్లి చేసుకోవాలని అప్సర వెంటపడడంతో కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో పూజారి సాయికి జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సరూర్ నగర్ లో తీవ్ర సంచలనం రేపినటువంటి అప్సరా హత్య కేసుకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు తుది తీర్పు వ్యక్తం చేసింది. సుదీర్ఘ విచారణ జరిపి సుదీర్ఘ వాదనలు విన్నటువంటి రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ రోజు చివరి తీర్పుని వెల్లడిస్తూ ఈ తీర్పులో ఎవరైతే నిందితుడు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి అప్సరను చంపాడన్నట్టుగా కూడా కోర్టుకి సరైనటువంటి ఆధారాలు సమర్పించిన తర్వాత అప్సరను చంపింది టెంపుల్లో ఉన్నటువంటి పూజారి సాయి కృష్ణ అన్నట్టుగా కూడా పోలీసులు ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడంతో సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్సరను ఇక్కడ నుంచి కారులో ఎక్కించుకొని శంషాబాద్ రాళ్లగడ్డ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ చంపి మళ్ళీ అదే కారులో తన శవాన్ని తీసుకొచ్చి ఏదైతే గుడి పంతులు ఆలయం పక్కన ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో ఒక గోతి దువ్వి ఆ గోతిలో ఈ శవాన్ని పెట్టి పైన మట్టేసి పూడ్చేసి ఈ అప్సర కనిపించట్లేదు అంటూ కూడా మళ్ళీ ఈ పూజారిని పోలీసులు తమదైన స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత తనే అప్సరను చంపానని ప్రేమ పేరుతో వేధిస్తా ఉంది, పెళ్లి పేరుతో వేధిస్తా ఉంది. ఇది తను తట్టుకోలేక ఈ విషయం బయటికి వెళ్తుందేమన్న ఒక భయంతో తనే చంపానంటూ కూడా స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో గతంలో హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. అప్పటికి అప్సర మృతదేహాన్ని అనేక ముక్కలుగా నరికి ఆ శవాన్ని తీసుకొచ్చి మళ్ళీ కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో పూడ్చిపెట్టినటువంటి కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పూజారి సాయిని జీవిత ఖైదు విధిస్తూ అతనికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదుతో పాటు 7 సంవత్సరాల జైలు శిక్ష, బాధితురాలు కుటుంబానికి 10 లక్షలు, ఇతనికి 10,000 ఫైన్ విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ గా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని చెంచల్గూడ లేదా చెర్లపల్లి జైలుకి తరలించి జీవితాంతం జైల్లో ఉండే విధంగా ఈ శిక్షల్ని అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సాక్ష్యాధారాన్ని తారుమారు చేసినందుకు అదనంగా మళ్ళీ 7 ఏళ్ల పాటు శిక్ష విధిస్తూ కోర్టు ఈ నిర్ణయం వ్యక్తం చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అప్పట్లో అప్సర హత్య కేసు తీవ్ర సంచలనానికి దారితీసింది. పక్క రాష్ట్రానికి చెందినటువంటి అప్సర తన తల్లితో కలిసి గతంలో తమిళ, కన్నడం సీరియల్స్ లో కొన్ని చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసినటువంటి అప్సర అక్కడి నుంచి హైదరాబాద్ రావడము, ఈ సరూర్ నగర్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో తన నివాసం ఉండము తల్లితో కలిసి తన నివాసం ఉంటున్నటువంటి పక్కకే అమ్మవారి గుడి కొలువై ఉండడము, అమ్మవారి గుడికి రోజుగా భక్తురాలుగా వెళ్లినటువంటి ఈ అమ్మాయి పైన అక్కడ ఉన్నటువంటి గుడి పంతులు కన్నేసి ఆమెతో ప్రేమాయణం నడిపి కొన్ని రోజుల పాటు ఇద్దరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడిపి అనంతరం తనకు పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోసగించాడంటూ కూడా బాధితురాలు అనేక సార్లు ఈ విషయాన్ని అటు ఇటు 2 కుటుంబాలకు తెలియజేయడము, ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని సాయి కృష్ణ ఆ పంతులు గుడికి చెందినటువంటి పూజారి అప్సరని ఎలాగైనా మట్టు పెట్టాలి అంటూ ఒక ప్లాన్ ప్రకారంగా తన వాహనంలో తీసుకెళ్లి హత్య చేసి అనంతరం ఆ బాడీ మళ్లీ తీసుకొచ్చి తన ఇంటి పక్కన గుడి పక్కకు ఆనుకొని ఉన్నటువంటి మ్యాన్హోల్ లో గోతు తీసి ఆ గోతులో పూడ్చిపెట్టి పైకెళ్లి మట్టేసి శవం దొరకకుండా ఆనవాళ్లు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ కేసులో ఈరోజు రంగారెడ్డి జిల్లా తీర్పు వ్యక్తం చేస్తూ అతనికి జీవిత ఖైదు విధిస్తూ దాంతో పాటు సాక్ష్యాధారాలను తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ బాధితురాలు కుటుంబానికి 10 లక్షలు, ఇతని ఫైన్ 10,000 విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.